గ్లామర్ ఫీల్డ్ అయిన సినీ రంగంలో హీరో హీరోయిన్లు కాస్త క్లోజ్ గా ఉంటే చాలు పుకారు రాయిలు రెచ్చిపోతుంటారు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు వారిపై ఉన్నది లేనిది కల్పించి రాసి వారి జీవితాన్ని రోడ్డు మీదకు ఈడ్చిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. నేటి సోషల్ మీడియా యుగంలో ఎన్నో వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్, వీటిల్లో వచ్చే వార్తలు ఏది నిజమో ఏది అబద్దమో నమ్మలేని పరిస్థితి. హాట్ థంబ్నెయిల్స్, టైటిల్స్ తో పోస్టర్స్ వదలడం, జనాన్ని అట్రాక్ట్ చేయడానికి ఫేక్ న్యూస్ వండివార్చడం ఈ మధ్య బాగా అలవాటైంది. తాజాగా ఇలాంటి ఫేక్ న్యూస్ బారిన పడ్డారు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీతో తెలుగు వారిని పలకరించిన రకుల్ ప్రీత్ సింగ్ షార్ట్ గ్యాప్ లోనే స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్లారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి స్టార్స్ తో నటించే అవకాశం ఈమెకు త్వరగానే దక్కింది. టాలీవుడ్ లో వచ్చిన పాపులారిటీతో తమిళ సినిమాలోనూ అవకాశం దక్కించుకున్నారు. సౌత్ లో కెరియర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ లో అడుగుపెట్టి చేజేతులారా కెరియర్ నాశనం చేసుకున్నారు రకుల్ ప్రీత్ సింగ్. హిందీలో ఆమె నటించిన సినిమాలు ఏ మాత్రం సక్సెస్ కాకపోవడంతో రెండికి చెడ్డరేవడిలా ఆమె పరిస్థితి తయారైంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు తెరకు పూర్తిగా దూరమయ్యారు. అయినప్పటికీ అవకాశాల కోసం పట్టువదలకుండా ట్రై చేస్తూనే ఉంది ఈ పంజాబీ భామ. బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ బగ్నానీతో కొన్నాళ్లు డేటింగ్ చేసిన రకుల్ ఈ మధ్య తన ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టేసి ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఇక చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ పై గాసిప్స్ సర్వసాధారణం. అలాగే రకుల్ పైన ఎంతో దుష్ప్రచారం కూడా జరిగింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్ జిమ్ లో తన వర్కౌట్ ఫొటోస్, కొత్త ఫోటోషూట్స్ వాటిలో పంచుకుంటూ ఉంటుంది. అదే ఆమె కొంప ముంచుతుంది. మొన్న మధ్య బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వద్ద ఉన్నలాంటి కుక్కపిల్ల హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వద్ద కనిపించింది. ఆమె కూడా తన పెట్ డాగ్ తో దిగిన ఫోటోను ఆన్లైన్ లో షేర్ చేయగా వారిపై ఉన్నది లేనిది స్ప్రెడ్ చేశారు సోషల్ మీడియా జనాలు. ఈసారి మరో అడుగు ముందుకేసి కేటీఆర్ నా జీవితం నాశనం చేశాడు అంటూ రకుల్ ప్రీత్ సింగ్ సంచలన కామెంట్స్ చేసినట్టుగా ఒక ఫేక్ పోస్టర్ క్రియేట్ చేసి వదిలేశారు. అందులో రకుల్ సీరసేన లుక్ లో మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తున్నట్టుగా ఉంది. ఆ పక్కనే కేటీఆర్ ఆయనకు చెందిన జన్వాడ ఫామ్ హౌస్ లు పెట్టి ఫోటో డిజైన్ చేసి షేర్ చేశారు. దీనికి సంబంధించిన నిజాల్లోకెళ్తే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విషయంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం జరుగుతుండగా కేటీఆర్ కు సంబంధించిన జన్వాడ ఫామ్ హౌస్ తెరపైకి వచ్చింది. ఈ ఇష్యూలోకి రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకొచ్చి ఆమె మాట్లాడినట్టుగా ఫేక్ స్టేట్మెంట్ ని జత చేసి తద్వారా ఇద్దరిపై బురద జల్లాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. వ్యూస్, డబ్బుల కోసం రెండు కుటుంబాలను బజారుకి ఇచ్చి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో దీని వెనుక ఉన్న వారిని బయటకు లాగేందుకు బీఆర్ఎస్ వర్గాలు ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.